అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వారలారా, ఈ దిన వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రేమించే వారికి అనగా తన చిత్త దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏ కార్యక్రమాలు జరిగినా, ఏది జరిగినా అది దేవుని యొక్క చిత్త ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కొన్ని ప్రతికూల పరిస్థితులు కావచ్చు, లేకపోతే నీవు ఎదుర్కొంటున్న ఒడిదుడుగులు కావచ్చు, క్లిష్టమైన పరిస్థితులు కావచ్చు. ప్రియులారా, ఇవన్నీ కూడా దేవుని చిత్త ప్రకారముగా కొన్ని మన జీవితంలో జరుగుతాయి. మనము అర్థం చేసుకున్న వారు దూరం అవ్వడం కావచ్చు, లేకపోతే ప్రియులుగా ఉన్నవారు శత్రువులుగా మారడం కావచ్చు. కొన్ని మనం అనుకున్నవి జరగకపోవడం ద్వారా మరి ఆ బాధను అనుభవించవచ్చు. ఇవన్నీ కొన్ని విషయాల్లో మరి దేవుని చిత్తం జరుగుతాయి. కొన్ని మనం ఆశిస్తాం, కానీ అవి జరగవు, అవి మనకు దూరం అవుతూ ఉంటాయి. ప్రేమిన వారలారా, ఏదైతే మనం మంచి జరుగుతుందని మనం అనుకుంటున్నామో అది జరగట్లేదు అంటే అది దేవుని చిత్తమే అని మనం అనుకోవాలి. ఎందుకు అంటే ప్రియులారా, సమస్తం మేలుకై దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కొన్ని మన జీవితంలో మరి అపాయాలు, అపార్థాలు కలుగజేయవచ్చు. కొన్ని అవి మన జీవితానికి అంత ఆశీర్వాదకరముగా ఉండకపోవచ్చు. అది మానవ దృష్టిలో మనం ఆలోచించినప్పుడు అవి సబబుగానే కనపడతాయి. దేవుని దృష్టిలో అది మనకెంతో కీడుగా మరి అనిపిస్తాయి. ఎందుకంటే భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన దేవుడు గనక కొన్ని అనుకున్నవి జరగకపోవడానికి మరి కారణము కూడా ఏంటిదంటే అది దేవుని యొక్క చిత్తము అని మనం గ్రహించాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత ప్రయత్నించినా, ఎంత మన తరపు నుండి మనం ఎంత ప్రాధేయపడినా, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా జరగట్లేదంటే అది దేవుని చిత్తము. ఇది మేలుకే, దేవుడు నాకు ఈ విధంగా జరిగిస్తున్నాడేమో అని దేవుని బిడ్డలను మనం తెలుసుకోవాలి. దేవుడు ఇటు మాటలు మన వినికిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి. వారు ఏ విషయంలో కృంగిపోక, నిరుత్సాహపడక, కొన్ని విషయాలు జరగనప్పుడు, పొందుకోనప్పుడు, అవి క్లిష్టమైనవి, జటిలమైనవిగా మార్చబడినప్పుడు దేవుని చిత్తముగా భావించుకునే సహృదయం నీ బిడ్డలకు దయచేయండి నాయన. ఈ దినమంతా కాచి కాపాడండి. వారి ఉద్యోగమును, వ్యాపారమును నాయన, వారి కూలి పనిని మీరు ఆశీర్వదించండి. వారి పిల్లలను మరి నాయన కుటుంబాన్ని, వారి ఆరోగ్యాన్ని ఆశీర్వదించండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడుమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా వందనాలు.